నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్. ఇందులో మనకి ఓవరాల్గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓన్లీ 2 అయితే ఉన్నాయన్నమాట. ఈ 2లో మీరు కన్ఫామ్గా ఏదైనా ఒక క్వశ్చన్ అయితే ప్రిపేర్ అవ్వండి. 2 ప్రిపేర్ అయినా కానీ డైరెక్ట్ క్వశ్చన్స్ కాబట్టి కన్ఫామ్గా ఈ 2 క్వశ్చన్స్ కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే కన్ఫామ్గా అయితే ఇస్తారనమాట. ఇక్కడే మనకి మార్క్స్ అనేవి గెయిన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, యూనిట్ 2 అనేది అసలు స్కిప్ చేయమాకండి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓన్లీ 2 అయితే ఉన్నాయి. ఈ 2 కూడా కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. జనరల్ ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ గివ్ దేర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. అలాగే జనరల్ ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ఫినాల్స్ అండ్ రైట్ దేర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. సో చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. కన్ఫామ్గా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట ఈ 2 క్వశ్చన్స్ కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓవరాల్గా మనకి 16 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. ఎవరైతే ఫుల్ మార్క్స్ కావాలనుకుంటున్నారో సో కన్ఫామ్గా అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. దానివల్ల మీకు సబ్జెక్ట్ కూడా అయితే నేర్చుకోవచ్చు అనమాట. సో ఎవరైతే పాస్ మార్క్స్ కోసమే ప్రిపేర్ అవుతున్నారో కన్ఫామ్గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, అలాగే 5th క్వశ్చన్, 7th క్వశ్చన్, 8th క్వశ్చన్, అలాగే 11th క్వశ్చన్, 13th క్వశ్చన్. సో కన్ఫామ్గా ఈ మాత్రం ప్రిపేర్ అవ్వండి యూనిట్ 2లో. ఓకేనా. మనకి యూనిట్ 2లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట డ్యామ్ ష్యూర్గా. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓన్లీ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2 కూడా మీరు క్వశ్చన్ పేపర్ అయితే కన్ఫామ్గా అయితే చూస్తారనమాట. ఓకేనా. ఒకవేళ మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇస్తే మాత్రం ఓన్లీ ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ఆల్కహాల్స్ లేదా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాల్స్ ఈ విధంగా ఇండివిజువల్గా ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఏదైనా ఒకటే ఇస్తారనమాట షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో. ఏదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాల్ అడగచ్చు లేదా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫినాల్స్. ఈ విధంగా అడిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కన్ఫామ్గా మీరు 1-2 క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో అవి 2 కూడా కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయినా కానీ అవి కూడా మీరు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇచ్చినా కానీ ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. ఓకేనా. ఇవి మనకి యూనిట్ 2 ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్లో.